మీరందరూ కూడా సంతోషించడానికి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళారు. మనం కూడా వెళ్ళొచ్చి ఉన్నాం. దేవుడి సన్నిధిలో సంతోషించడానికి వాళ్ళ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ప్రభువుని స్తుతించుట మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని విషయములలో దేవుణ్ణి స్తుతించడము మంచిది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేని వాళ్ళ వాక్యంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 33వ కీర్తన. కీర్తన గ్రంథము 33వ కీర్తన 4 నుంచి 6 వచనాల వరకు చదువుదాం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. 6వ వచనం కూడా ఉందిగా, చదవండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారము కలిగిన దేవా, తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన అవకాశముకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, వాక్యంలోకి మేము వెళ్తుండగా తండ్రి నీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. మనుషుని స్వరము కాదు కానీ ప్రభా నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించండి. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్కు చేత ప్రభా మమ్మల్ని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. అయా నీ సహాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. కొంచెం సౌండ్ పెట్టండి. దేవునికి స్తోత్రం. మరొకసారి వాక్య భాగం చదువుతాం చూడండి. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 4 నుంచి 6 వచనాల వరకు చదువుతాను. మీరందరూ కూడా జాగ్రత్త చూడండి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. హల్లెలూయా. మన జీవితంలో దేవుని వాక్కు చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఊపిరి ఎలాంటిదో దేవుని వాక్యం కూడా మనకి అంత విలువైనదిగా మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలడు ప్రతి మానవుణ్ణి కూడా ఎలాగూ దర్శిస్తాడు. దేవుడు ప్రతి మానవుణ్ణి ఎలాగో పలకరిస్తాడు అంటే మొట్టమొదటిగా తన వాక్కుతోనే దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనుష్యుడు దేవుని వాక్యమును అనగా ఆయన స్వరమును వినడానికి ఇష్టపడుతున్నాడా లేదా? దేవుని యొక్క స్వరాన్ని స్వీకరించడానికి కొంచెం కొంచెంగా మనం చూసుకుంటూ ఆ తర్వాత వాక్య భాగం ముందుకు వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము. దేవుని వాక్యము వలన నిర్మాణమైనదనియు అందును బట్టి దృశ్యమైనది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనదనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచములు అని ఎందుకు రాశాడంటే మనకు తెలిసింది చాలా కొంచెమే. ఏం తెలుసండి? చాలా తక్కువ. మనం చాలా తెలుసు అని చెప్పి విర్రవిగుతూ ఉంటాం కానీ మనకు తెలిసింది చాలా తక్కువే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయిస్తున్న మాటను మనం చూడగలిగితే ప్రపంచములు అని రాశాడండి. అంటే అర్థం ఏంటి? ఇది ఒకటే కాదమ్మా ప్రపంచం, ఇంకా చాలా ఉంది. మానవుడికి ఏదన్నా కొంచెం తెలిసేటప్పటికి విర్రవీగిపోతా ఉంటాడు. నాకు చాలా తెలుసు. చదువుకున్న వాళ్ళు నేటి దినాలు ఎలా ఉన్నారంటే మాకు తెలిసినట్టుగా మరి ఎవరికి దయచేసి మీ పిల్లలను కొంచెం బయట తీసుకెళ్తే కూర్చోండి. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి, నా మీద కోపపడకండి. పిల్లలు దయచేసి కొంచెం బయట తీసుకెళ్తే నేను వాక్యం చెప్పగలుగుతా, లేకపోతే నాకు ఇక్కడ నడిపింపు రాదు. ఒకరు ఉన్నారంటే ఇంకొకరు తయారయ్యారు. దేవుని ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూసారా నడిపి మొత్తం వెళ్ళిపోయింది, మర్చిపోయాను వాక్యానికి. ప్రపంచములు, మరొకసారి ఆ మాట చదవండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన
ఎలా నిర్మాణం అయిందంటే ప్రపంచము అర్థం చేసుకోండి. దేవుడు ఆదిలో మాట్లాడినటువంటి స్వరము, ఆది కాండం 1వ అధ్యాయం అంతా మనం చదవగలిగితే, మొదటి దినమున దేవుడు పలకగా, 2వ దినమున దేవుడు పలకగా, 3వ దినమున దేవుడు పలకగా, సృష్టిలో ఆ యొక్క క్రమములన్నీ కూడా జరుగుతూ వచ్చినాయండి. దేవుని స్తోత్రం. మొదటి దినములో వెలుగు కమ్మని దేవుడు పలికినప్పుడు ఏం కలిగింది? అంతకు ముందు వెలుగు లేదా ప్రపంచంలో? అంతకుముందు ప్రపంచంలో వెలుగు లేదా? ఉందండి. దేవునికి స్తోత్రం. దేవుడే వెలుగుగా ఉన్నాడు. అయితే చేయబడిన ప్రపంచానికి రాత్రి పగలు అనేది రావడానికి దేవుడు ప్రపంచమును ఏం చేశాడంటే వెలుగు కలుగును గాక అని పలికాడు ఆయన. దేవునికి స్తోత్రం. మన రుచి చూడని కాలం ఒక రోజు రాబోతుందండి. ఆ దినాన్న సూర్య చంద్రులు అనేవాడు ఎవడో కూడా ఉండడు. అవన్నీ కూడా ఒక్క క్షణములో మాయమైపోవునని చెప్పి దేవుని వాక్యము ప్రవచనములలో తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ప్రపంచానికి వెలుగెవరు అంటే, ఆదిలో ఎలాగైతే దేవుడే నీతి సూర్యుడిగా ఉండి వెలుతురు ప్రకాశింప చేశాడో అలాంటి రీతిగానే రాబో దినాల్లో ప్రపంచములన్నీ కూడా నాశనమైన తర్వాత ఒకటే రాజ్యము, దేవుని రాజ్యము ఏర్పాటు చేయబడిన తర్వాత ఆ నూతన యెరూషలేము అనే పట్టణము నిత్యము దేవుని యొక్క నీతి మహిమలలో ప్రకాశించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ఏం చేశాడు ఆయన? ఆకాశమును జలములను విశాలపరిచాడు. మూడవదిగా ఆరిన నెలగా చేశాడు, చెట్లను విత్తనాలు చేశాడు. నాలుగవదిగా సూర్యుడిని చంద్రుడిని చేశాడు. ఐదవదిగా పక్షులని, జంతువుల్ని, నీటిలో ఉండే జంతువుల్ని, ప్రాణుల్ని దేవుడు చేశాడు. ఆరవదిగా పురుగులు, జంతువులు, అలాగే మానవుల్ని దేవుడు చేశాడు. దేవుని సృష్టిలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే అన్నిటినీ కూడా ఆయన నోటి మాటతో కలుగునుగాక అని చేశాడు. కానీ మానవుని మాత్రము ఆయన చేతి పనిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మానవుని చేతి పనిగా ఎందుకు చేసుకున్నాడు అంటే, ఆయన తన స్వరూపములో తన పోలిక చొప్పున తనకు పిల్లలుగా ఉండడానికి ఆయన తన స్వరూపములో మనల్ని తన చేతులతో చేసుకున్నట్లుగా బైబిల్ మనకి సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సైన్స్ అంటది కోతి నుంచి మనిషి వచ్చాడు అంటదండి. ఏమంటది? మరి ఎప్పుడన్నా చూసుకున్నారు లేదు, వారి వెనకాల తోకన్నా ఉండాలి, లేకపోతే ముఖం వాసిపోయి ఉండాలి. దానికి మహిమ కలుగునుగా. కోతులు ఉన్నాయి, కోతులు వేరు, మనుషులు వేరు. మనుషులు కోతులు చేష్టలు చేయొచ్చేమో కానీ మనిషి కోతి ఎంతమందికి కాదండి. ఒకవేళ వారు ఎవరన్నా మనం అక్కడి నుంచి వచ్చామనుకుంటే వాళ్ళ జాతి వేరై ఉండొచ్చు. మనమైతే దేవుని స్వరూపములో చేయబడిన వారము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా అని ఎంతో ప్రేమగా మనుషుని చేసుకున్నాడు. ఈ క్రమం అంతా కూడా మనం చూస్తున్నప్పుడు ఇంకా చాలా రాయబడవలసి ఉన్నది కానీ రాయబడలేదండి. ఏమంటే ఆకాశమును భూమిని తయారు చేశాడు. భూమిలో ఎన్ని లక్షల పదార్థాలు ఉన్నాయి ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఆకాశాన్ని భూమిని చేశాడు, బాగానే ఉంది. భూమిలో మనకి ఏమేమి దొరుకుతున్నాయి చెప్పండి ఒకసారి. భూమి లోపల నుంచి ఏమండి మనకు చాలా ప్రియమైంది, ఇష్టమైంది, దాచుకునేది ఉంది. ఏంటి అందులో? బంగారం ఉంది, వెండి ఉంది, రాగి ఉంది, ఏమంటే ఇంకేమన్నా ఎత్తులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు వాటిని ప్రత్యేకంగా తయారు చేయలే. భూమికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అవన్నీ కూడా అందులో వాటంతటికి అవి తయారవడానికి భూమికి దేవుడు ఆజ్ఞను ఇచ్చాడు అంట. దేవునికి స్తోత్రం. భూమి మీద గాని ఆకాశంలో గాని దేవుడు ఎప్పుడైతే వాటిని నిర్మాణం చేశాడో వాటికి ఒక ఆజ్ఞ ఇచ్చేసాడండి. ఏమి ఇచ్చాడు ఆయన? సూర్యుని పని ఏంటి? ఉదయించడము, అస్తమించడం. చంద్రుడి పని ఏంటి తెలుసా? చంద్రుడు గురించి మనం చదివితే, నాకు అంత సైన్స్ తెలియదు కానీ తెలిసినంత వాటి మీకు చెప్తారు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే చూసారు మనకి, ఏమంటారు తెలుగులో? అయస్కాంతమా, ఆకర్షణ. ఈ చంద్రుడి వల్ల ఆ గురుత్వాకర్షణ శక్తి అనేది తయారవుతూ ఉంటదంటే దేవునికి స్తోత్రం. చంద్రుడు లేకపోతే మనం ఎగరలేం, పైకి కింద పడలేం. అలాగన దేవుడు ప్రతి ఒక్క దానిని దాని పని నియమముల కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. కొన్ని
లక్షల సంవత్సరముల క్రితం ఏదైతే దేవుడు తయారు చేశాడో అది నేటి వరకు క్రమము తప్పకుండా దాని పని జరిగించుకుంటూ వస్తుంది. దానికి స్తోత్రం కలుగునుగా. సముద్రం ఊరికి వెళ్ళండి, అది ఎక్కడి నుంచో పెద్ద పెద్ద అలలు వేసుకుంటూ వచ్చి కరెక్ట్ గా ఒడ్డు దగ్గరికి వచ్చేసరికి అది వెనక్కి ఎందుకు వెళ్తుంది? యోబు గ్రంథం మీరు చదవగలిగితే ఆయన సముద్రమునకు ఆజ్ఞ ఇచ్చాడంట, ఇదిగో ఇదే నీ సరిహద్దు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి దానికి కూడా గాలి వీచే పరిస్థితిని కూడా దేవుడు నియమించాడు. దేవుని యొక్క సృష్టి చాలా అద్భుతమైనదండి. అన్నిటికంటే అద్భుతమైనది ఏంటో తెలుసా? నీకు నాకు దొరికిన రక్షణ భాగ్యమే. దానికి స్తోత్రం. దేవుడు ఎవరి కొరకు ప్రాణం పెట్టలేదు. మొదట్లో చేయబడిన వెలుగు చీకటికే గాని, భూమి ఆకాశముల కొరకే గాని, దేవదూతల కొరకు గాని, ఎవరి కొరకు కూడా దేవుడు ఏమాత్రం తన ప్రాణము పెట్టలేదు. కానీ తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణము పెట్టడానికి తన ఉన్నతమైన స్థానమును సైతం విడిచిపెట్టి దారుద్యునిగా ఈ లోకానికి వచ్చాడండి. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటే సర్వ సృష్టికి భయమే కానీ మానవునికి మాత్రం భయం లేదు. అవునంటారండి? సర్వ సృష్టి భయపడుతుంది ఆయన చూసి. ఎలాంటిదైనా సరే ఆయన మాట ఇవ్వగా అవి అక్కడ తయారవుతూ ఉంటది. ఎర్ర సముద్రమును పాయలు చేయడానికి ఆయన వాక్కు మోషేకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు బండలో నుంచి నీళ్లు రావు. అలాంటిది మోషే చెప్పినప్పుడు ఆ బండకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఇదిగో నా దాసుడు మాట్లాడగా అందులోంచి నీళ్లు రావాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని వాక్కు ఎంత శక్తివంతమైనదో సృష్టి మనకు రుజువు చేస్తుంది. కానీ నీ దేవుని వాక్కు ఎంత శక్తివంతమైనదో నీ జీవితం ఎప్పుడైనా రుజువు చేసిందా? ఒకసారి ఆలోచన చేయి. మనల్ని పిలుచుకున్న దేవుడు భూమి ఆకాశమును సృజించిన వాడు. మనల్ని పిలుచుకున్న దేవుడు సమస్తమును తన నోటి మాట ద్వారా ఆయన నిర్మాణం చేసిన వాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది కదండి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. మనకి కనబడలేనివి చాలా ఉన్నాయి. ఏదో పదార్థముతో తయారు చేసింది కాదండి అది. ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. మనందరం ఆక్సిజన్ పీలుస్తున్నాం, చూసారా? పీలుస్తున్నామా? హాస్పిటల్లో ఆక్సిజన్ దేంతో తయారు చేస్తారు? కొన్ని కెమికల్స్ అందులో వేసి దాంట్లో వచ్చే రియాక్షన్ బట్టి మనకు ఊపిరి దొరుకుతుంది. ఇక్కడ ఎవరు వేసారు? ఈ ప్రదేశంలో ఆక్సిజన్ ఉంది కదా, ఎవరన్నా కింద సిలిండర్లో ఆన్ చేసి వచ్చారండి? ఆ సిలిండర్ ఆన్ చేస్తే ఎగిరిపోతాం అండి. బయట మనం తిరుగుతున్నాం, ఎప్పుడన్నా మనకి ఎవరన్నా అలాంటి పదార్థాల చేత మనకి ఎప్పుడన్నా ఆక్సిజన్ ఇచ్చారా? దానికి స్తోత్రం కలుగునుగా. ఏది కూడా దేవుడు పదార్థముల చేత ఈ దృశ్యమైనవి అదృశ్యమైనవి తయారు చేయలేదు, కానీ ఆయన నోటి మాట చేత దేవుడు సమస్తం నిర్మాణం చేశాడు. దానికి స్తోత్రం. ఎవరి కోసం నిర్మాణం చేశాడో తెలుసండి? ఆయన కోసం కాదంట. సృష్టి ఉన్నది ఆయన కోసం కాదు. తెలుసా విషయం నీకు? సృష్టి ఉన్నది ఎవరి కోసం? ఆఖరిగా చేయబడిన నీ కోసం, నా కోసమే. యాకోబు రాసిన పత్రికలో అంటున్నాడు, అన్నిటికీ పైగా ప్రథమ స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. ప్రథమ ఫలముగా ప్రభు మనం కోరుకున్నాడంట. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి దేనికి అంత అధికారం దేవుడు ఇవ్వలేదు, కానీ ఆయన చేతులతో చేయబడిన నీకు నాకు మాత్రమే అంత అధికారం ఇచ్చినప్పుడు, ఏ అధికారము లేనటువంటి ప్రకృతే దేవుని మాటకు లోబడుతుంటే, ఇంత అధికారమునిచ్చిన నీకు నాకు దేవుని వాక్కు ఎంత విలువైనదిగా ఉండాలి? దేవుని యొక్క మాట ఎంత ప్రమాదమైనదిగా, ఎంత ప్రాముఖ్యమైనదిగా నీ జీవితంలో ఉన్నది అని ఒకసారి నిన్న జీవితంలో దేవుని మాటను గురించి ఆలోచన చేసుకో. దానికి స్తోత్రం కలుగునుగా. యోహాను సువార్త 1 అధ్యాయము 1 నుంచి 3 వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 1 అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం. 14 వచనం కూడా చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వాక్యము ఏమండి? ఆదిలో ఏదైతే స్వరముగా వినబడిందో ఆ స్వరము ఎలా వచ్చిందంట? మనుష్యునిగా మన మధ్యకు వచ్చాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆ స్వరము శరీరధారికి లోకానికి రావడం గల కారణం ఏంటంటే నీ జీవితంలో కృపను అనుగ్రహించడానికి. ఆయన ఈ లోకానికి శరీరధారిగా రావడానికి గల కారణం ఏంటంటే కోల్పోయినటువంటి దేవునితో ఉన్నటువంటి సంబంధము, తండ్రి కుమారుల సంబంధాన్ని తిరిగి మరలా మన మధ్యన బంధాన్ని బలపరచడానికి, మన మీద ఉన్నటువంటి పాప భారమును తీసివేయడానికి ఆదిలో ఉన్నటువంటి వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరి కోసం ఆయన వచ్చాడంటే సృష్టిలో ఉన్నటువంటి సృష్టం కొరకు రాలేదండి. దేవదూతల కొరకు ఆయన స్వరూపమును మార్చుకుని రాలేదు. దేవదూతల కోసము ఆయన మరణించలేదు. కానీ ఏ మాత్రం కూడా ఉపయోగము లేనటువంటి బ్రతుకుల్లో మనం జీవిస్తున్నప్పుడు, ఎవరు కూడా ఎన్నిక లేదు, పనికిరావు అన్నటువంటి జీవితము జీవిస్తున్నప్పుడు, అలాంటి వారి కొరకు నశించిన దాన్ని మరలా తిరిగి వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చిన వాక్యము మన బ్రతుకుల్లో నెరవేర్చబడింది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుదాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి ఒక పేరుందండి. ఆయన వాగ్దానము చేసేవాడు మాత్రమే కాదు గాని వాగ్దానము నెరవేర్చేవాడు. దానికి స్తోత్రం. చేసే దేవుడు మాత్రమే అని నీవు కలిగిన దేవుడు, నీవు విశ్వసిస్తున్న దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమును నెరవేర్చక మానడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానము చేసేవాడే ఆయన నమ్మదగిన వాడు అంటండి. ఒకవేళ నీ జీవితంలో ఆయన మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు, నీవు సరైన రీతిగా దేవుని విశ్వసించలేకపోయి ఉండొచ్చు, అయితే నీ జీవితంలో చేస్తానన్న మాట ఆయన ఖచ్చితంగా ఒక రోజున చేస్తాడండి. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం 25 సంవత్సరాలకు నెరవేర్చబడింది. దానికి స్తోత్రం కలుగునుగా. ఇప్పటికీ కూడా ఆ వాగ్దానము నెరవేర్పులోనే ఉందండి. దేవుడిచ్చే వాగ్దానం ఎప్పుడు కూడా నిరర్థకము కాదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఆయన మాటను ఎంతవరకు నమ్ముతున్నాం? కొన్ని లక్షల సంవత్సరముల్లో దేవుడు ప్రపంచమును చేసినప్పుడు ఏ పనిని కొరకు దేనిని తయారు చేశాడో, దేన్ని నిర్మాణం చేశాడో నేటి వరకు ఆ మాటను పట్టుకుని జీవిస్తున్నదే. మరి నీ జీవితంలో దేవుడు మాట్లాడినటువంటి ఎన్నో మాటలు, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదా, దాన్ని ఎంతవరకు నువ్వు పట్టుకుని నడుస్తున్నావు? ఒక్కొక్కసారి మనం దేవుడిచ్చిన వాగ్దానాలు మర్చిపోతూ ఉంటాం. అబ్రహాం మర్చిపోయినప్పుడు 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడును. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆయన వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదండి, మనం మర్చిపోతాం. ఆయన మర్చిపోయే దేవుడు అంత మాత్రం కాదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 12వ అధ్యాయము ఆదికాండం 1 నుంచి 4 దాకా చదవండి ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 దాకా. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. గొప్ప జనముగా చేస్తాను, ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళను, లోతు కూడా వెళ్ళను. దానికి స్తోత్రం. ఏమండి 13వ అధ్యాయం 2వ వచనం చదవండి సార్. 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. దేనికి స్తోత్రం. ఏం పొందుకున్నాడండి? ఏం పొందుకున్నాడు? ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఇవన్నీ? మనం అడుగుతాం, ప్రభా మమ్మల్ని ఎందుకు ఇలా చేయవు ప్రభు అని. అబ్రహాం నమ్మినట్టు మనం అవ్వండి, అబ్రహాం మాట విన్నట్టు మనం వినం. దానికి స్తోత్రం. అబ్రహాము కేవలం దేవుని మాటే విన్నాడు. ఏం చేశాడు? మధ్యలో ఒకసారి భార్య మాట విన్నాడు. ఏం జరిగిందో ఆ జరిగిన
ఆ పరిమాణాలు ఏంటో మనకు బాగా తెలుసు. దానికి స్తోత్రం కలుగునుగా. చక్కగా ఉన్నటువంటి మనశ్శాంతికరమైన జీవితం ఏమైపోయింది ఒకసారిగా, మధ్యలో అటామిక్ బాంబులన్నీ పేలిపోయినాయి మధ్యలో. దానికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములో నీ సొంత ఆలోచనలు ఎంత మాత్రం పెట్టుకోవద్దు. దేవునికి ఇచ్చిన వాగ్దానంలో ఇతరుల సలహాలు గాని ఇతరుల ఆలోచనలు గాని దాంట్లో పెట్టద్దు. దానికి స్తోత్రం. అబ్రహాము అప్పటిదాకా దేవుడు ఇచ్చిన వాగ్దానం పట్టుకుని జీవించినప్పుడు ఏమయ్యాడంటే అతడు చాలా ధనవంతుడిగా మార్చబడ్డాడంటండి. వెండి బంగారములు కలిగిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము గొర్రెలు మేకలు పశువులు కలిగిన వాడుగా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పటి వరకు అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే అబ్రహాము దేవుడిని నమ్మాడంట. దేనికి స్తోత్రం కలుగునుగా. ఎలాంటి పరిస్థితుల్లో అబ్రహాం దేవుడిని నమ్మాడంటే జీరో అనే పరిస్థితిలో నుంచి నమ్మాడండి. దేవుడు ఏమన్నాడు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, తన స్వగ్రామం నుంచి విడిచిపెట్టమన్నాడు. ఆ స్వగ్రామంలో అతనికి ఆస్తులు ఉన్నాయి, ఆ స్వగ్రామంలో అతని బంధువులు ఉన్నారు, తన ఇంటి వారు ఉన్నారు. వారందరినీ విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు మనలాంటి వారు ఆలోచన చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాటిని ఎలా చేయాలి ఏమండి, లేకపోతే ఎవరికైనా నమ్మేసి దాన్ని మనం తీసుకుని పరచోటుకి వెళ్ళాలనుకుంటాం. కానీ అబ్రహాం అలా చేయలే. తను ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాటను విశ్వసించి ముందుకు వెళ్ళాడు. దానికి స్తోత్రం. ధనవంతుడు అయ్యాడండి. దేవుడు అన్నాడు, అబ్రహామా హ్యాపీయా, నువ్వు ఏమన్నాడు, హ్యాపీయా? మనమే అంటాం చాలు నాయన, అంతవరకు ఇలా ఉంటే చాలు. ఎలాగా అంతవరకు ఇంకెలా ఉంటే చాలు. ఆ గొర్రెలు తగ్గకూడదు, బంగారం తగ్గకూడదు, వీలైతే పెంచి కానీ తగ్గించక ఆయన అప్పులు పాలు చేయకనని అంటాం. అబ్రహాం ఏమన్నా తెలుసా అండి, ఈ నేను ఏం చేసుకోను. మీరు అనుకుంటారు అబ్రహాం ఏం చేసుకోవద్దు మాకు ఇచ్చేదిగా ప్రభు అనుకుంటారు. మీరే అనుకుంటారంటే అనుకోరా? అబ్రహాంకి ఉపయోగలేదు, మాకు ఇవ్వచ్చు కదా ప్రభు, అడిగే వాళ్ళకి ఇవ్వ, వద్దాన వాళ్ళకి మాత్రం తగ్గించేద్దాం అంటారు మీరు. దేవునికి స్తోత్రం. అబ్రహాం అంటున్నాడు వీటి వల్ల నాకు సంతోషం లేదు నాయన. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎందుకు ఇచ్చాడో చూసారా ఒకసారి? హింట్ ఇచ్చాడు దేవుడు. అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు, హింట్ ఇచ్చాడు. అబ్రహాం వల్ల మనకు కూడా హింట్ ఇస్తున్నాడు. ఏంటంటే అబ్రహాంకి అవి అంటే ఇష్టం లేదు కాబట్టి ఇచ్చాడండి. నీకు అవి అంటే పిచ్చి కాబట్టి నీకు ఇవ్వట్లేదు. దానికి స్తోత్రం. చెప్పలు కొట్టండి ఒకసారి, చెప్పలు కొట్టండి గట్టిగా. అబ్రహాంకి ఇష్టం లేదు కాబట్టి ఏం చేశాడు, ఇచ్చాడు. నీకు అవి అంటే ఇష్టం కాబట్టి నీ జీవితంలో అది దొరకట్లా. మేక మోసం తినగలుగుతున్నారు మన బతుకుల్లో. అసలు మీకు ఇష్టం కాబట్టి మీకు దొరకదండి. మీకు ఇష్టం లేని మీ ముందు కేజీ పెట్టినా మీరు తినరు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతేనండి, తింటారా? తినరు. ఇష్టమైంది కాబట్టి మనకు దొరకట్లా. దేవుడు నీవు లోకముని ఎంతగా ప్రేమిస్తావో దాన్ని నీకు అంత దూరంగా ఉంచుతాడు. అదొక ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా చూడొచ్చు మీరు. లోకమును ఎప్పుడు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో దానిని నీ జీవితంలో అంత దూరంగా ఉంచుతాడు. అబ్రహాముకు కావాల్సింది ఏంటంటే గర్భ సంతానం కావాలండి. ఏం కావాలి? ఓ దేవుడు తగ్గించేస్తున్నాడు, 20 సంవత్సరాల దాకా తగ్గించేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. తీరా అబ్రహాముని అడుగుతున్నాడు దేవుడు, అబ్రహామా ఆర్ యు హ్యాపీ అని అడుగుతున్నాడు అండి. అబ్రహాం ఇచ్చిన జవాబు ఏంటి? ఇంత ఆస్తులు ఇచ్చావు, ఇంత గొర్రెలు ఇచ్చావు, ఇన్ని పశువులు ఇచ్చావు, దీనివల్ల నాకేం లాభం? నాకు గర్భమున ఒక బిడ్డ లేడు ప్రభు అని అంటుంటే నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. అప్పటికే ఎన్ని సంవత్సరాలు అండి? 75+. 75+ వచ్చిన తర్వాత కంగారుగా ఇంకేం వస్తుందండి? దేనికి స్తోత్రం కలుగునుగా. అంటున్నాడు నువ్వు కంగారు పడదు, నేను పిలుచుకున్నాను కదా, నేను నీకు వాగ్దానం చేస్తున్నా. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టుకో కుదిరితే, భూమి మీద ఇసుక రేణులు ఉన్నాయి, సముద్రం దగ్గర ఇసుక రేణులు ఉన్నాయి కూడా, నువ్వు తీసుకుని లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు. అంతమంది సంతానాన్ని నీకు ఇవ్వబోతున్నా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే ఫస్ట్ పట్టుకున్న మాట ఇప్పుడు జీవితంలో ఏమైందంటే అబ్రహాం జీవితంలో గొప్ప ఆశీర్వాదము ధనవంతుని చేసింది. మరలా దేవుడు వాగ్దానం చేసేది ఏంటంటే ఆకాశంలో నక్షత్రములు వలెను ఇసుక రేణు వలెను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పట్టుకున్నాడు. 1 సంవత్సరం ఆగింది. ఫస్ట్ ఆగినట్టుగా ఇప్పుడు ఆగలేకపోతున్నాడు. ఎందుకంటే వయసు మీదకి వస్తున్న వలన అతనిలో కొంచెం తొందరపాటు మొదలైంది అబ్రహాం గారి జీవితంలో. అంటున్నాడు, ప్రభువా నా దగ్గర ఎలియాజర్ అనే నమ్మకస్తుడు ఉన్నాడే, ఇతను నేను దత్తత తీసుకోనా? ఏమన్నాడండి? దత్తత తీసుకున్నాడు. ఎందుకంటే నాకు చాలా నమ్మకస్తుడు, నా కొడుకు కూడా అలా ఉంటాడు లేదు నాకు తెలియదు, కానీ నమ్మకముగా ఈ ఎలియాజర్ ఉన్నాడు, నేను ఎలియాజర్ నా కొడుకుగా తీసుకున్నట్టు అతను అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాం తోటి, కాదు కాదు కాదు, నీ గర్భములో నుంచే నీకు కుమారుని పుట్టిస్తాను అని మరలా మాట్లాడాడు. కొన్ని దినాలు గడిచినాయి.
ఈ సారమ్మ గారికి కంగారు వచ్చింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమొచ్చింది? సారమ్మ గారికి ఆమె స్త్రీకి ఉండవలసినటువంటి ఆ ధర్మం కోల్పోయింది, పిల్లలు అనే క్రమం వాడికి కోల్పోయింది. దేనికి స్తోత్రం. ఆమె అంటుంది, ఓ నా యజమానుడా, ఇంకా నా వల్ల పిల్లలు పుట్టరు కానీ నువ్వు నా దగ్గర ఉన్న హాగర్ అనే దాసిని ఇస్తాను, ఆమెను పెళ్లి చేసుకో, ఆమె ద్వారా పిల్లలు కానీ నాకు కొడుకునివ్వా అని చెప్పి అబ్రహాం తనగానే అబ్రహాం గారు ఏం చేశారంటే దేవుని ఆలోచనలు మర్చిపోయి తన భార్య చెప్పిన మాట చేశాడు. దానికి స్తోత్రం. ఆ తర్వాత జరిగిన మాట ఏంటంటే హాగరు గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు హాగరమ్మ ఏం చేయాలి? విధేయత కనపరచాలా? దేవుడు హాగర్ను గిల్లాడండి. దేనికి స్తోత్రం. ఏం చేశాడు? ఎందుకు గిల్లాడండి? గిల్లి శారం మీద వ్యతిరేకంగా దేవుడు నిలబెట్టాడు అక్కడ. ఈ శారంకి ఏమో ఊరుకుంది కోపం. 75 సంవత్సరాల అనుభవం ఉంది భర్తతోటి. నువ్వెవరితో మధ్యలో చేసిన బయటికి ఇవ్వమన్నాను కానీ వారిద్దరి మధ్యలో తగు మొదలైంది. ఏం చేసింది? భర్త దగ్గరికి వెళ్ళి ఇదిగో హాగర్ని బయటికి పెట్టి ఏముంది? హాగర్ని మరి అబ్రహాం గారి చేతిలో ఏం లేదండి అప్పటికే. దేనికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాం గారు ఏం చేశారంటే హాగరమ్మ ఏం చేయలేవు కానీ బయటికి వెళ్ళిపో అన్నాడు. దేవుడు మాట్లాడాడు, నీవు అబ్రహాము చేత ఆశీర్వదించబడిన దానవు కాబట్టి నీ మూలముగా పుట్టే జనాన్ని కూడా ఆశీర్వదిస్తా అన్నాడు దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరలా ఇంటికి పంపించాడు దేవుడు. ఏమండి? మరలా కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత మరలా ఎగదలి చేయడం మొదలు పెట్టాడు అక్కడ. దేనికి స్తోత్రం కలుగునుగా. అయితే అబ్రహాం విషయంలో దేవుని యొక్క వాగ్దానము తప్పలేదు కానీ అబ్రహాము శారాయ వాగ్దానం నుంచి బయటకు వచ్చారు. దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, అబ్రహామా 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా ఉండు అని చెప్పి మాట్లాడిన తర్వాత దేవుడు శారా గర్భాన్ని తెరిచాడండి. దేనికి స్తోత్రం కలుగునుగా. దేవునికి ఈ ప్రకృతి క్రమము అవసరం లేదు ఆయన వాగ్దానం నెరవేర్చడానికి. మీరు హెబ్రీయులు రాసిన పత్రికలో మీరు అబ్రహాం గురించి రాయబడినటువంటి చరిత్ర మీరు చదవగలిగితే వారి వయసు ఉడికిపోయిందంటండి. ఏమైంది? వయసు ఉడికిపోయి అబ్రహాము శారా వీరు వారి యొక్క క్రమాలు కోల్పోయారు. పిల్లలకనే అవకాశం లేదు. వారి దేవుడు వాగ్దానం చేసినప్పుడు అవకాశం ఉన్నా లేకపోయినా సరే ఆయన వాక్కు నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఆశ అంతా ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఇష్మాయిల్ మీద లేదండి. ఎవరి మీద ఉంది తెలుసా? ఇస్సాకు మీద. ఇందాకట దేవుడు అబ్రహాముని ధనవంతునిగా చేయడానికి గల కారణము అతనికి లోకం మీద ఉన్నటువంటి ఏ ఆశ లేకపోవడమే. ఇప్పుడు ఇస్సాకుని దేవుడు ఏం చేయమన్నాడు తెలుసా? ఇస్సాకుని ఏం చేయమన్నాడు దేవుడు? ఇప్పుడు బలిమ్మన్నాడు. ఎందుకు దేవుడు బలిమ్మన్నాడు అంటే ఇస్సాకు అబ్రహాముకు ఒక ప్రపంచంగా మార్చబడ్డాడండి. ఏమయ్యాడు? మన పిల్లల ప్రపంచమేనా? ఏమండి? మీకు 1 కేజీ బంగారం పెట్టి నీకు పిల్లలు కావాలా, బంగారం కావాలంటే ఏం తీసుకుంటారు? ఏమండి? బంగారం తీసుకుందాం పిల్లలు ఆలేస్తారా తర్వాత అనుకుంటారా? ఏమనుకుంటారు? పిల్లలే ప్రపంచం. ఇప్పుడు దేవుడు తన ఆస్తిని వదిలేయమన్నా వదిలేయగలుగుతాడు కానీ అబ్రహాము పిల్లోడిని వదలమంటే వదలడు అనుకుని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం జీవితంలో పరీక్ష పెట్టాడండి. చెప్పాం కదా, ఏది ఎక్కువగా ఇష్టమో అది దేవుడు దూరం చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే నీవు దాన్ని ఎక్కువగా ప్రేమించడం వలన దేవుణ్ణి నువ్వు కోల్పోతావు. దేవుణ్ణి నువ్వు కోల్పోవడం వలన నిత్య రాజ్యములో దేవునితో నువ్వు ఉండే అవకాశాన్ని కోల్పోతావని దేవుడు ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన అంతా కూడా మనం చదవగలిగితే ఈ లోక ఆశలన్నీ కూడా గతించిపోవును. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీకు పిల్లలు ఉన్నా సరే మొదట దేవునికి స్థానాన్ని ఇవ్వండి, ఆ తర్వాత కుటుంబానికి స్థానాన్ని ఇవ్వండి. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో జరిగే మొట్టమొదటి తప్పు ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా మన కుటుంబానికి మనం ప్రాముఖ్యత ఇస్తాం. కాబట్టి దేవుడి విషయంలో మనం ఆశీర్వాదంగా ఉండలేమండి. మన జీవితంలో అబ్రహాం నేర్చుకున్నటువంటి ఆ నడిపింపు మనం వెళ్ళాలి. ఇస్సాకుని అడిగినప్పుడు ఇస్సాకుని నేను ఇవ్వను కాంటే ఇస్మాయిల్ని వస్తానని అనొచ్చు. పోనీ ఇస్సాకు బదులు నన్ను తీసుకో అని చెప్పి అబ్రహాం అనొచ్చు. ఏం మాట్లాడాల? అబ్రహాముని దేవుడు ఎప్పుడైతే నీ కుమారుని నాకు ఇవ్వు అని చెప్పి అన్నప్పుడు మౌనంగానే అబ్రహాము దేవుడికి ఇస్సాకును బలి ఇచ్చాను అని రాయబడింది. నిజంగా బలి ఇచ్చాడు అని అక్కడ ఇవ్వలా. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఇస్సాకు కాక ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు ఇతర భార్యలతో. వారు ఎవ్వరి పేరు బైబిల్ గ్రంథంలో ఎక్కువగా చేయలే.
ఎవరు వాగ్దాన పుత్రుడిగా పిలువబడ్డాడంటే ఇస్సాకు మాత్రమే వాగ్దాన పుత్రుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇస్సాకుని ఇచ్చిన తర్వాత అబ్రహాం చాలా సంతోషపడ్డాడు. అబ్రహాం ఇస్సాకును బలెం అన్నప్పుడు బలి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత దేవుని స్వరం మరలా అతనితో మాట్లాడింది, అబ్రహామా ఇదిగో నీ చెయ్యి నీ కుమారుడు నుంచి పక్కకి తీ, నీవు దేవుని యందు భయభక్తులు గలవాడని. మరొకసారి మాట చదవగలుగుతారు ఎవరన్నా బైబిల్ గ్రంథంలో నుంచి? అక్కడ రాసిన మాట చాలా చక్కగా ఉంటదండి. ఆ యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచి అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యవేయొద్దు, అతన్నేమి చెయ్యొద్దు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుతిరగలేదు కనుక నీవు దేవునికి భయపడువాననియు దీని వలన నాకు కనబడుచున్నది అనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొట్టేలు చాలండి అండి. దేవునికి స్తోత్రం. దేవునికి నువ్వు భయపడువాడని నేను తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇష్టమైనది, నీకు ప్రియమైనది, నీకు ప్రపంచము అనిపిస్తుంది ఏంటి ఈ స్థలం ఇప్పుడు ఈ సమయంలో? నీ హృదయంలో ఎవరి మీద వెళ్తున్నారు? ఏమండి, నీ హృదయంలో ఎవరి మీద వెళ్తున్నారు? నీకు ఇష్టమైనది, ప్రియమైనది, చాలా విలువ కలిగింది ఎవరు? అబద్ధాలు చెప్పద్దు, మీకు లోపల తెలిసిపోద్ది లోపలే. అండి, దేవుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరుండాలి? దేవుడై ఉండాలి. దేవుడై ఉంటే అబ్రహాము ఏదైతే వద్దనుకున్నాడో దేవుడు దాన్ని ఇచ్చాడండి. మనకేం కావాలి? దేవుడు తప్ప అన్నీ కావాలి. ఏం కావాలి? తెలిసిపోతాడు. దేవుడు మనం పరిశీలన చేస్తాడు. దేవుడు కావాలా, లోకం కావాలా? నీకు లోకమే కావాలనుకో, ఆ లోకముతో పాటు లోకాశలు గతించిపోయినట్లుగా నీవు అనుకున్నది ఏది కూడా నీకు దొరకకపోవచ్చు. దేవుడు కావాలని నువ్వు కోరుకోగలిగితే నీకు ఏదైతే వద్దు అని హృదయంలో అనుకుంటావో వాటన్నిటిని కూడా దేవుని కాళ్ళ ముందు పడేస్తాడండి. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యంలో బంగారం ఎక్కడ ఉంటుంది అంటండి? ఎక్కడ ఉంటది? మనం వెళ్ళిపోయి ఒక దీన్ని ఏమంటారు, సుత్తి చానా పట్టుకెళ్ళిపోయి ఒక టప్ప 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 కొట్టేసుకుని ఇక్కడి నుంచి అలా ధరించేసుకోవచ్చు. అంటే తారుతో సమానం దేవుని దృష్టిలో. దేవునికి స్తోత్రం. దేంతో సమానం అమ్మా? తారు ఎవరన్నా తీసుకెళ్తారమ్మా? పక్క నుంచి ఒడ్డేస్తా ఉంటే పక్క నుంచి గోకేసుకుంటే ఇంటికి ఎవరన్నా తెచ్చుకుంటారా? దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ విలువైన వెండి వజ్రములు, రాతులు, మంచి మంచి విలువ గల రాళ్ళు, జాతి వజ్రాలు అంటారు చూడండి, మన పిల్లలు లాంటి వాళ్ళగా జాతి వజ్రాలు అంటే అవన్నింటినీ కూడా పొదిగించి పెడతాడు నీ ఇంటికి. దేవునికి స్తోత్రం. దొంగోడు తీయడానికి అవదు. ఏమండి, అయి బాబాయ్ అది ఎంత బాగుంది అంత బాగుంది అనుకోలేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఇటుకలతో సమానం దేవుని దృష్టిలో. దేనికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎక్కువగా దేని ప్రేమిస్తావు? ఒక మాట ఉంది, చూపించేసి ముగించేస్తాను నేను. లూకాసు వార్త 12:31-34 చదవండి ఒకసారి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పమంటారా? టైం అయిపోయిందా? ఆకలేస్తుంది ఎవరికన్నా? లూకాసు వార్త 12:31-34 దాకా. మీరైతే ఎవరిని వెతకాలంటమ్మా? ఎవరైతే? నేనైతేనా? నాకు చెప్తున్నాడా? చెప్పండి అందరూ, నాకు అని ధైర్యంగా చెప్పండి. ఎవరైతే నిజంగా వెతకడానికి ఇష్టపడతారో నాకే మాట చెప్తున్నాడు దేవుడు అనండి అందరూ. ఇప్పుడు చదవండి. మేమైతానండి. ఎవరిని వెతకాలి చెప్పండి? ఎవరి రాజ్యాన్ని? దేవుని రాజ్యాన్ని వెతకండి. దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించబడి ఉన్నది, మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు రాజ్యం ఇవ్వడానికి దేవునికి ఇష్టం అంటండి. ఆయనకి ఇష్టమైంది నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం. నీకు ఇష్టమైంది కాదు. ఎందుకో చెప్పనా? నీకు ఏదైతే ఇష్టమై ఉందో అది నిన్ను పాడు చేస్తుంది. ఏదైతే ఇష్టమని చెప్పి పరిగెడతావో అది నిన్ను నాశనానికి తీసుకుపోతా ఉంటది. దేనికి స్తోత్రం. ఆయనకి ఇష్టమైనది నీ జీవితంలో చేశాడంటే నిన్ను గణపరుస్తాడు. అబ్రహాముని ఆశీర్వదించడం దేవునికి ఇష్టం. అబ్రహాం మూలంగా వచ్చిన సంతానాన్ని ఆశీర్వదించడం దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానము అనేకులుగా దేవుడు మన జీవితంలో కూడా చేసుకుంటూ వచ్చాడండి. ఆకాశ నక్షత్రాల వలె మనం ఉన్నాం, ఇసుక రేణుల వలె మనం ఉన్నాం. ఎందుకంటే అబ్రహాం వాగ్దానము నీ జీవితంలో నా జీవితంలో కూడా నెరవేరబడింది. అబ్రహాం మనకు తండ్రిగా ఉన్నాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాము మాట విన్నట్లుగా నీవు నేను కూడా దేవుని మాట వినగలిగితే, అబ్రహాము అనుసరించినట్లుగా నీవు నేను కూడా దేవుని మాటను మాత్రమే అనుసరించగలిగితే, అబ్రహాము దేవుడి వాగ్దానం నమ్మినట్లుగా నీవు నేను కూడా దేవుడి వాగ్దానం నమ్మగలిగితే, మనం మాత్రమే కాదండి, మన తర్వాత తరములు కూడా దేవుని ఆశీర్వాదములో శాశ్వతం నిలబడతాయి. దేనికి స్తోత్రం. మన పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే, ఇవి సంపాదించు అవి సంపాదించు కాదండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నేర్పించండి. ఇస్సాకు దేవుడు ఏం నేర్పించాడు చూడండి. బైబిల్ గ్రంథంలో ఎవరన్నా తప్పు చేసినట్లు కనబడుతుంది, కానీ ఇస్సాకు జీవితాన్ని మీరు చదవగలిగితే ఎంత కూడా ఎక్కడ తప్పు చేయలేదు ఇస్సాకు. చదవండి మీరు కావాలండి, 40 సంవత్సరాలు ఎక్కడన్నా మీరు బైబిల్ గ్రంథం అంతా తినండి. ఎవరో ఒక అబ్రహాం గురించి చెప్పుకున్నప్పుడు అబ్రహాం ఒక తప్పు చేశాడు. ఏంటో తప్పు? దేవుడు మాట వినకుండా సారా మాట విన్నాడు. మరి ఇస్సాకు జీవితాన్ని మీరు చదవండి. ఇస్సాకు దేవుని మాటను మాత్రమే విన్నాడు. దేనికి స్తోత్రం. యాకోబు జీవితాన్ని చదవండి, తన సొంత కార్యాలు చేసి మనకు కనబడుతుంది. చాలా మంది కనబడతారు, కానీ ఇస్సాకు వాగ్దాన పుత్రుడిగా ఉన్నాడు. దేనికి మహిమ కలుగునుగా. మనము కూడా ఏం చేయాలి తెలుసా? దేవుని మాటకు లోబడడం మాత్రమే కాదు, కానీ దేవుని మాట మీద నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. కొన్ని రోజులు ఆలస్యం అవ్వచ్చు. వాగ్దానం నీది కదా, ఆ బాక్స్ నీ పేరు మీద ఉన్నప్పుడు ఎవరు తెస్తాడు దాన్ని? దేవుడు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడినప్పుడు దాన్ని ఆపడం కానీ మార్చడం కానీ ఎవరి తరం కాదు. దానికి స్తోత్రం. అయితే అబ్రహాములాగా నీవు సొంత ఆలోచనలు చేయడం మానేసి దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళు. దానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరికొన్ని వచనాలు కూడా చూపించి ముగించేస్తాను. కీర్తన గ్రంథము 81వ కీర్తన 8వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 81వ కీర్తన 8వ వచనము. నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు సంగతి తెలియజేస్తాను. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. చాలండి. దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడండి. దేవుడు తన ప్రజల దగ్గర నుంచి కోరుకునే ఒకే ఒక విషయము, ప్రాముఖ్యమైన విషయము, ప్రధానమైన విషయం ఏంటంటే తన ప్రజలు అని మాట విన్నారు. ఏం కోరుకుంటున్నారు? మీ పిల్లల దగ్గర మీరు కోరుకునేది ఏంటి? మాట వినాలి. వాళ్ళు వింటున్నారా? మీకు ఏం కలుగుతుంది? బీపీ లెగిసిపోట్లా? కోపం కాదండి, బీపీ పెరిగిపోతుంది. కొంతమంది షుగర్లు వచ్చేస్తున్నాయి. దేనికి అనుకుంటున్నారు? ఈ షుగర్ బీపీలు దేనికి వస్తున్నాయి చెప్పండి అమ్మా. నిజంగా గుండె మీద చేసి చెప్పండి. మీ పిల్లల వల్ల కాదా వస్తుందండి? దేనికి స్తోత్రం కలుగుతుంది. టెస్ట్ చేయించుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీ తిండి వల్ల మీకు షుగర్ బీపీలు రావట్లేదమ్మా, మీ పిల్లల వల్లే వస్తుంది. దేవుడికి కూడా కోపం రావడానికి గల కారణం ఏంటంటే మనం ఆయన మాట వింటలేదు. నిజం చెప్పండి, దేవుడి మాట వింటున్నాం మనం? మన మాట వింటాం, మనం నచ్చింది చేస్తూ ఉంటాం. దైవిక స్తోత్రం. మరి అందుకే ఆయన వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడట్లేదండి. ఒకసారి మాట చదవండి. నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు ఒక సంగతి చెబుతున్నాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు పొందుకుంటావు నువ్వు. ఏంటి మాటలో మేలు ఉందంటండి. ఆయన ఏదో చెయ్యక్కర్లా. ఆయన మాట్లాడితే సృష్టి చేయబడినప్పుడు ఆయన మాట వింటే నీ బ్రతుకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో. ఆయన మాట జస్ట్ నువ్వు వినగలిగితే నీ జీవితం ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో చూసుకో ఒకసారి. అలాగే 13వ వచనం కూడా చదవండి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. చూడండి, దేవుడు బాధపడుతున్నాడండి. ఆయన ఆశీర్వదించడానికి తన చెయ్యి కొలచ కాలేదంట. ఆయన ఆశీర్వదించడానికి తన చెయ్యి నీకు సమీపంగానే ఉంది, కానీ ఆయన అంటున్నాడు నువ్వు మాట వినకపోవడం వల్ల మేలు నీకు రావట్లేదు. అయ్యో అంటాడు. ఆయన బాధపడుతుంది, నువ్వు బాధపడాలా, ఆయన బాధపడాలి మేలు పొందుకోలేనందుకు. అంటే దేవుని ఆశీర్వాదం పొందుకోలేనందుకు నువ్వు ఏడవాలా, ఆయన ఏడవాలా? ఆయన అంటున్నాడు అయ్యో అయ్యో అన్నాడు. ఆయన బాధపడుతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు కలిగి ఉండేది వారి జీవితంలో.
అంటే ఇశ్రాయేలు జీవితానికి ఒకసారి మనం ఆలోచన చేస్తే రాజుల కాలం నుంచి ఎవ్వరు కూడా దేవుని మాట వినలేదండి. కొన్ని లక్షల్లో ఒకళ్ళిద్దరు వినేవారు దేవుని మాటలు. అందుకే వాళ్ళ గురించి రాయబడింది బైబిల్ గ్రంథం. కొన్ని లక్షల్లో ఒకళ్ళిద్దరు. ఆయన ఎవరో నా మాట వింటారా అని చూస్తున్నవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు ఆయన? యెహోవా కనులు లోకమంతను సంచారం చేస్తుంది. ఆయన మాట వినేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? తన హృదయానికి నచ్చినట్లుగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు చెప్పాడు కదా విందాము అని వినేవాళ్ళు ఎవరు లేరండి. దానికి స్తోత్రం. హల్లెలూయా. 95వ కీర్తన 7వ వచనం కూడా చదవండి. 95:7. రండి నమస్కారము చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? ఆయన సన్నిధిలో మోకరించి ఆయన చెప్తున్న మాట వింటే అన్నాడు. ఇందాక నుంచి చదివిన మాటలన్నీ కూడా ఆయన మాట వింటేనే. దేవునికి స్తోత్రం. మన మాట వింటలేదంట, వాక్యం వింటున్నాం కానీ వినట్లేదు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక మర్చిపోతాం. లేకపోతే ఒక 5 నిమిషాల ముందు ఏ వాక్యం చెప్పాం గుర్తుంటుందా మీకు? అంటే కేవలం వినుట మటుకు వింటున్నాం కానీ దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. దానికి స్తోత్రం. అని అంటున్నాడు, నా మాట వింటే మీకు మేలు. మేలుకరమైన బ్రతుకు ఎంతమందికి కావాలి? మేలుకరమైన జీవితం, శాశ్వత కాలము మన తరములో, మన తర్వాత తరం, మన పిల్లల తరములు ఎంతమందికి కావాలి? అందరికీ కావాలి. ఒక వాగ్దాన సమయ వాక్యాన్ని మీకు దేవుడు ఇస్తున్నాడు. ఏంటంటే మీకు మేలు కలగాలంటే ఆయన మాట వినండి. ఎవరి మాట వినాలి? నీ మాట కాదు. ఒకసారి నువ్వు అనుకుంటే నువ్వు చేసేయాలని కాదు, నీ మాట కాదు. కానీ దేవుని మాట కనుక నువ్వు వినగలిగితే మీ జీవితమును మేలుకరంగా మారుస్తాడు. దేవుడు తప్ప ఈ భూమి మీద నీ కుటుంబాన్ని కానీ నిన్ను కానీ మేలుగా మార్చేవాడు ఎవరు లేరండి. ఎవరన్నా ఉన్నారా? ఎవరి దగ్గరికి వెళ్ళినా నిన్ను మేలుకరమైన బ్రతికిస్తారా? ఎవరికి వాళ్ళు స్వార్థకరమైన జీవితాలు కలిగిన వారు, ఎవరికి వాళ్ళు స్వార్థపూరితమైన జీవితాలు కలిగిన వారు. ఏమండి? కానీ దేవుడు స్వార్థపరుడు కాదు. ఆయన నిస్వార్థ స్వరూపము కలిగిన వాడైన. దేవునికి స్తోత్రం. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టము కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన తప్ప మరి ఎవరో కూడా మేలు చేయడానికి ఇష్టం కలిగిన వారు కాదు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూసుకుందాం. అలాగే రోమిలికి రాసిన పత్రిక 11:29 త్వరగా చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 11:29. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను తీర్పు పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. దేవునికి స్తోత్రం. ఏమండి? అందరికి దారాలు అంగిస్తాడంట ఆయన. ఏమిస్తాడు తెలుసా? ఆయన కృపావరములు ఇవ్వడానికి, ఆయన పిలుచుకోవడానికి ఇష్టం కలిగిన దేవుడు. ఇక్కడ ఉన్నవారు అందరం కూడా ఆయన పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చిన వారు. ఎవరి పిలుపు? ఆయన పిలుపు విన్నవారు ఆశీర్వాదం పొందుకున్నారు. జక్కయ్య దేవుని స్వరాన్ని విన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎలా మార్చబడ్డాడు? జక్కయ్య కుటుంబమే మార్చబడిపోయింది. జక్కయ్య కుటుంబమే ఆశీర్వదించబడిపోయింది. దేవునికి స్తోత్రం. లాజరు విన్నాడు. ఏమన్నాడండి లాజరు? ఎక్కడి నుంచి విన్నాడు లాజరు? సమాధిలో నుంచి విన్నాడు. అసలు సమాధిలోకి వెళ్ళిన వారు ఎవరన్నా ఎవరు మాట్లాడినా వింటారు ఎప్పుడైనా చూసారా? సమాధిలోకి వెళ్ళిన వాళ్ళకి గుసగుసలాడడం ఎప్పుడైనా చూసారా? పిచ్చోళ్ళు మాట్లాడతారు. ఎవరన్నా సమాధిలోకి వెళ్ళి మాట్లాడతారు, పిచ్చోడై ఉండాలి, దెయ్యం పట్టినోడై ఉండాలి. దానికి స్తోత్రం. ఏమండి? అంతేనా? కానీ సమాధిలో చనిపోయినటువంటి లాజరస్ దేవుని మాటలు విని ఎలా వచ్చాడంటే సజీవంగా బయటకు వచ్చాడు. దానికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవుని మాట విన్నారో వారి జీవితంలో ఆశీర్వాదంగా మార్చబడినట్లుగా మనం కనబడుతున్నాయి. మరి దేవుని యొక్క మాట ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను వింటున్నామా? దేవుని మాటను విశ్వాసంతో అంగీకరించగలుగుతున్నామా? ఒకవేళ అటువంటి కొదువని జీవితంలో ఉందేమో పరిశీలన చేసుకుని దేవుని మాటను మనం లోబడడానికి వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4:4 కూడా చదువుతాం. ఎఫెసీ 4:4. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే పిలుపు విషయమై
ఒక్కటే నిరీక్షణ కలిగి ఉంటకు పిలువబడి తిరిగి. దేవునికి స్తోత్రం. మనందరినీ దేవుడు పిలుచుకున్నాడండి. మనందరినీ దేవుడు పిలుచుకున్నాడు. ఏంటి, దేనికి పిలుచుకున్నాడు చెప్పండి ఒకసారి. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? ఏం తెలుసు మీకు అసలు? దేనికి పిలుచుకున్నాడు దేవుడు? అది కాదండి, అందరిని ఒకటే పని అంటున్నాడు ఇక్కడ. అందరికీ ఒకటే పిలుపు అంటే ఏంటో పిలుపు తెలుసా? ఆయన రాజ్యంలోకి రావడానికి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి రావడానికి? ఆయన రాజ్యంలోకి రావడానికి మనందరినీ కూడా ఒకే పిలుపుతో పిలుచుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన పని పిలుపు వేరు. ఆయన రాజ్యంలో నిత్యము నివాసం ఉండడానికి మనందరినీ ఒకే రకంగా పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే పిలువబడిన నీవు ఎంతవరకు ఆయన పిలుచుకున్న దాని మీద నిరీక్షణ కలిగి ఉన్నావు. నిరీక్షణ కలిగి ఉండమంటున్నాడు ఆయన. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ అంటే ఓపిక కలిగి ఉండాలి. ఏమ్మా, ఏం కలిగి ఉండాలి మనము? ఓపిక. ఆ నిరీక్షణ మనం పొందుకుంటాం ఒక రోజున ఖచ్చితంగా. ఒక రోజున దాన్ని నీకోసం దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఆ రోజు వరకు నిరీక్షణ కలిగి నువ్వు దేవుని కొరకు ఓర్పు కలిగి ముందుకు నడుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తన 18:44 కూడా చదవండి. 18వ కీర్తన 44వ వచనం. నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. మరొకసారి చదవండి అందరూ కూడా. నా మాట చెవిన పడగానే ఎవరంట? ఎవరు విధేయులు అవుతారు? ఎవరు చెవిన పడాలి? ఆయన మాట మీ చెవిన, మన చెవిన పడితే విధేయులై ఉంటాం. అన్యులు. ఇప్పుడు ఇందులో ఎవరు ఆయన మాట వింటున్నారు, ఎవరు నటిస్తున్నారమ్మా? నటించే ఓరిని ఏమంటాడు తెలుసా దేవుడు? అన్యులు. నువ్వు రక్షించబడు, రక్తంలో కడగబడు, పాటలు పాడు, ప్రార్థన చేయి, డాన్స్ చేయి. కానీ ఆయన మాట వినకపోతే నువ్వెవరో తెలుసా? అన్యులు. అన్యులు ఎవరండి? ఎరుగని వారు. దేవుణ్ణి ఎరుగని వారు అన్యులు. మరి దేవుడు తెలుసని చెప్పుకుంటూ నువ్వు అన్యురాలు ఎలా పిలువబడతావు? అన్యులు అంటాడు ఆయన. మీరెవరో నాకు తెలియదు అంటాడు ఒక రోజున. ఏమండి, మీరు వింటున్నారా? దేవుని మాట వింటున్నారా? ఆయన మాట మీ చెవిలో ఉంచుకుంటున్నారా? ఆ మాట మీ లోపల తిరుగుతూ ఉంటుందా? దేవునికి స్తోత్రం. అన్యుల గురించి ఒక మాట చెప్పాడు ఏంటంటే, చాలా చక్కని మాట అది. వారు నటిస్తారు. ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? నటిస్తున్నారు. ఎవరన్నా ఆయన మాట వింటున్నట్లు ఎవరు నటిస్తున్నారా? ఒకవేళ మీరు నటిస్తే మిమ్మల్ని అంటున్నాడు దేవుడు అన్యులు. ఎవరమ్మా? అన్యజనాంగం. అన్యజనులతో మనకి పాలు లేదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు దేవుని చేత పిలువబడింది ఎందుకంటే ఆయన మాటను వినడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం. చాలా మంది ఉంటారండి, వింటున్నట్లుగా ఉంటారు కానీ వారు దేవుని మాటను వింటున్నట్లుగా వింటూ దాన్ని నటిస్తూ ఉంటారు. చేస్తున్నామండి, జీవిస్తున్నామని అని చెప్తూ ఉంటారు. కానీ మనుషుల్ని మనం మోసపరచవచ్చు కానీ దేవుణ్ణి నీవు మోసపరచలేవు. దేవుడిని మోసపరిచిన వాడు ఎవడో కూడా భూమి మీద లేడండి. సాతానగాడు వాడి హృదయంలో వాడు కేవలం అనుకున్నాడంట దేవునితో పాటు సమానంగా ఉంటానని అనుకున్నాడు. కేవలం అనుకున్నవాడినే పక్కకి ఇంటేసినోడు నటించేవాడిని ఇంకెలా ఉంటాడు చూడండి ఒకసారి. ఒక రోజు పరిస్థితి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలు భూమి మీద మరి ఎవరికి ఇవ్వలేదండి. మీరు బైబిల్ గ్రంథం తిరిగేయండి. మనకిచ్చినప్పుడు ప్రస్తుతం మనం పొందుకుంటున్నటువంటి అవకాశములు, క్షమాపణ భూమి మీద ఎవ్వరికి ఇవ్వాల. యేసు ప్రభు బ్రతికిన కాలంలోనే ఎంతో మందికి లేదు. ఉందన్నారా? ఎవరైనా చూసారా? అపోస్తలుల పరిచర్య కాలంలోనే ఎంతో మందికి క్షమాపణ లేని వారుగా ఉన్నారు. మరి మనకి దేవుడు జీవిత కాలం అంతను కూడా మార్పు చెందడానికి అవకాశం ఇస్తున్నాడంటే నీకు ఇచ్చినటువంటి అవకాశం భూమి మీద మరి ఎవరికి ఇవ్వాల. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితాలు నటించేదిగా ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదు. దేవుని యొక్క మాటను విని లోబడే అనుభవంలోకి మనం వెళ్ళాలి. దానికి స్తోత్రం. ఇంకొక మాట చూసుకుంటే 119:74, 73-74 చదవండి. 119 కీర్తన 73-74.
నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నీ చేతులు నన్ను నన్ను నిర్మించి నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నాకు రూపమును ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు యందు భయభక్తులు గలవారు చూసి సంతోషించు. నన్ను చూసి సంతోషించుదురు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్ను చూసి ఎవరైతే నిన్ను చూస్తున్నారో వారు సంతోషించాలంట. ఎందుకు సంతోషించాలి? ఏమండి, ఎందుకు సంతోషించాలి? నీవు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. దేవుని మాట విన్నప్పుడు నీ జీవితం ఒక సాక్ష్యంగా కనబడుతుంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే మనల్ని చూసినప్పుడు ఒక సాక్ష్యం కనబడితే ఇతరులు నీకు వలే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆశ కలిగి ఉంటారు. ఒకవేళ మనం నటించామనుకోండి, మన జీవితంలో ఆశీర్వాదాలు కనబడతాయా? నటించేవాడికి ఎప్పుడు కూడా దీవెనలు రావండి. కనబడతాడు, పైకి భక్తి నటిస్తాడు, కానీ వాడి జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు ఉండదు. మరి అబ్రహాం నటించాడా? అందుకే దేవుడు అంత ఆశీర్వాదం ఇచ్చాడా? అబ్రహాం నటించలేదు. దేవుని దగ్గర నువ్వు నటించడం మానేసి నిజమైన భక్తి నువ్వు చేయడం మొదలు పెట్టగలిగితే నిన్ను బట్టి ఇతరులు కూడా భక్తి చేయడానికి ఇష్టపడతారు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనుషులకు నచ్చే భక్తి మనం చేయకూడదు, కానీ దేవుణ్ణి మెప్పించే భక్తి మనం చేయాలి. దేవునికి ఇష్టమైన భక్తి నువ్వు చేయాలంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎలాగైతే అబ్రహాంతో మాట్లాడాడో నీతో నాతో చాలా సార్లు మాట్లాడాడు. మాట్లాడిన విధానాన్ని మనం పరిశీలన చేసుకుని ఇలాగ చేసి చూడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అబ్రహాం సంతానముగా వారసులుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట యేసు ప్రభు చెప్తున్నాడండి. నీ ధనం ఎక్కడుంటే, ఏమండి, మీ ధనం ఎక్కడుంటే ఉంటుందా ఉండదా? గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా డబ్బులు ఎవరినైతే మర్చిపోయారండి? మనకి నిద్రలో కూడా వీళ్ళకి వచ్చాయి, బాబాలు ఫోన్ చేసి అడిగేయాలి అండి. నేను చాలాసార్లు మర్చిపోతూ ఉంటానండి. తర్వాత గుర్తొచ్చిన తర్వాత అప్పుడు అడుగుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకి నిద్ర పడదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది నీ ధనం ఎక్కడ ఉంటే నీ మనసు అక్కడ ఉంటుంది. మరి నీ ధనం ఎవరు? పాట పాడతాం కదమ్మా, పాడండి ఒకసారి ఆ పాట. అది కాదు. నా ధనం నా బంగారం నీవే యేసయ్యా. దొంగ పాటలు పాడతారు, పాడండి ఒకసారి. నా బంగారం, నా పిల్లలు మాట్లాడుతూ నా బంగారమే నా బుజ్జి అన్నట్టు దేవుడిని వెతినాడైతే కుదరదండి. ముందా పాట నా బంగారమా, తర్వాత నీవే నాకు నిజమా. అంటే ఇప్పుడు అనిపించట్లేదు అబద్ధం అని పాట. మన దృష్టి ఎక్కడ ఉంది? అక్కడ ఉందా, ఇక్కడ ఉందా? ఇక్కడే ఉందండి. మరి ఆయన మన బంగారం కాడండి. ఆయన బంగారంతో పోలుతారేంటి అసలు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ జీవితంలో నీ హృదయంలో మొట్టమొదటి స్థానము దేవుడై ఉండాలి. నీవు దేవుని తప్ప ఏది నువ్వు ఇష్టపడినా ఏది ప్రేమించినా అది నీకు దూరంగానే ఎడంగా ఉంటదంట. దేవునికి మహిమ కలుగునుగా. ఉందా లేదండి? మనం ఎన్నో కోరుకుంటూ ఉంటాం, అవి ఎప్పుడు మనకు దూరంగానే ఉంటాయి. దేవుని కోరుకుని చూడు, అవి వచ్చి నీ కాళ్ళ దగ్గర నుంచి ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన దేవుడు అన్నిటికంటే నేను ప్రథమముగా ఎలాగైతే చూస్తున్నాడో నీవు కూడా నీ కుటుంబము కంటే ఎక్కువగా దేవునికి మొదటి స్థానం నువ్వు ఇవ్వగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇస్సాకుని దేవుని కంటే ఎక్కువగా ఇస్సాకుని దేవుడు అబ్రహాం చూడలేదు కాబట్టి ఇస్సాకుని దేవుడు అనేక జనులకు తండ్రిగా మార్చిన రీతిగా మీ సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే మీ సంతానాన్ని కూడా అదే నేర్పించి ఏంటంటే మొదటి స్థానము దేవుడికి ఇవ్వడం నేర్పించు. దానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాక్యము నమ్మదగినది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక వాగ్దాన పూర్ణుడిగా ఉన్న దేవుని వైపు మనం చూద్దాం. ఆయన వాగ్దానం స్వతంత్రించుకుందాం. అంత్యం వరకు ఆయనలో మనం నిలబడి నటించే వారంగా కాక ఆయన మాటకు లోబడే వారుగా జీవిద్దాం. జీవించినప్పుడు దేవుడు నీ కొరకు దాచినటువంటి మేలుకరమైన బ్రతుకు అనేక అప్పగిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అటువంటి కృప ప్రభు మనందరి జీవితంలో అనుగ్రహించి అంతం వరకు నడిపించును గాక. ఆమేన్.